దేవుని యొక్క వాక్యంలో యోబు గ్రంథము 38వ అధ్యాయము 41 వాక్యం ఏమన్నాడు? యోబు గ్రంథము తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెడతాయట. ఇక్కడ మనకేం అర్థమవుతుంది ఈ యొక్క మాటలో? ఈ మాటలో ఏమర్థమవుతుంది? కాకులు తర్వాత కాకి పిల్లలు ఏం చేస్తాయి అన్నట్టు? దేవునికి మొరపెడతాయి. దేవునికి మొరపెడతాయి. వాటికి మరి మాట రాదుగా మొర్ర పెట్టడానికి. కాకులకి మాట రాదు, కావు 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 అంటాయి. తర్వాత కాకి పిల్లలకు కూడా మాట రాదు, అవి కూడా కావు కావమని కావు కావమని అరుస్తూ ఉంటాయి. కాకి పిల్లలు అరుస్తాయి, కాకులు అరుస్తాయి. ఆహారం లేనప్పుడు దేవుని మాట ఏం బోధిస్తున్నాయంటే, వాటికి ఆహారం లేనప్పుడు అవి దేవునికి మొర్రపెట్టును అని రాసి ఉంది. ఇక్కడ గమనించండి, కాకు పిల్లలు దేవునికి మొర్ర పెడతాయి తిండి కొరకు అని రాసి ఉంది. మనుషుల యొక్క భాషలో దేవునికి మొర్రబెట్టే వారుగా ఉన్నాం. మన భాషలో దేవునికి మొర్రబెట్టడం అంటే వాస్తవానికి మీ ఇక్కడ కూర్చున్న ఒక్కళ్ళకు కూడా తెలియదు మొర్రబెట్టడం అంటే. ప్రార్థన చేయటం తెలుసండి అంటారు. నిజంగా నీకు తెలుసు ప్రార్థన చేయటం, స్తుతించడం తెలుసు అన్నారు. మొర్ర పెట్టడం తెలియదు. మొర్రలో ఏముంటుందంటే, ఆ ప్రార్థనకు జవాబు వచ్చేస్తుందండి, అంతే. నేను కొన్ని దినాల నుంచి దేవునికి మొర పెడుతున్నా, నన్ను తీసుకుపో, ఈ లోకం నుంచి నన్ను తీసుకుపో. నీకు తెలియదులే మర్మం. ఇంకా మొర్రే ఆగలేదు. ఎందుకు ఈయన వెళ్ళిపోవాలనుకుంటున్నాడు అనుకుంటారు మీరు అనుకున్నా పర్వాలేదు, కానీ నేను చెబుతున్నా, దేవా నన్ను తీసుకుపో అంటున్నాను. ఇంకా జవాబు రాలా. జవాబు వచ్చిందనుకో వెంటనే వెళ్ళిపోవచ్చు హాయిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామందికి మొర్ర పెడితే జవాబు వస్తుంది. యోనా మొర్ర పెట్టాడు. దేని కొరకు మొర్ర పెట్టాడు? నినివేపురం కొరకు మొర్ర పెట్టాడు. ఈ యొక్క నినివేపురం యొక్క పాపము దేవుని దగ్గరికి ఎక్కిపోయింది. నేను దిగిపోయి చూస్తానంటున్నాడు దేవుడు. అక్కడికి వెళ్ళి చూస్తా. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఆయన వచ్చి చూసేసరికే ఈ మొర పైకి పోయింది. ఆయన వచ్చి చూసేసరికే వాళ్ళందరూ గోనిపట్లు కట్టుకున్నారు. ఆ గేదెలు పాడు జంతువులన్నీ కూడా తినటం మానేసినాయి, తిండి మానేసినాయి. ఏం జరిగింది అక్కడ? యోనాబోయ్ ప్రకటించాడు, వాక్కు ప్రకటించాడు, యెహోవా వాక్కు. ఇదిగో నాశనం అవ్వబోతుంది, ఈ పట్టణము నాశనం అవ్వబోతుంది అని వాళ్ళని భయపెట్టాడు. వాళ్ళందరూ ఏం చేశారు? అందరం చచ్చిపోతామంట జంతువులతో సహా అని వాళ్ళు రాజు మొదలుకొని సామాన్యుడి వరకు గోనుపట్ట ధరించినట్లుగా వాక్యం బోధిస్తుంది. జంతువులతో సహా ఆహారం తినలేదు అన్నట్టుగా, జంతువులకు కూడా ఆహారం వేయలేదు అన్నట్టుగా ఉంది. అప్పుడు దేవుడు దాన్ని చూసి పశ్చాత్తాపడి ఆ పట్టణాన్ని, నినివేపురాన్ని కాపాడెను. ఇక్కడ చూడండి, మనకు దీనిలో ఉన్న విషయం ఏంటంటే, మొర్ర. యోనా యొక్క మొర్ర పైకి పోయింది దేవుని దగ్గరికి. మోషే మొర్ర పైకి పోయింది. అబ్రహాము మొర్ర దేవుని దగ్గరికి ఎక్కిపోయింది. తర్వాత లోతు యొక్క మొర్ర దేవుని దగ్గరికి ఎక్కిపోయింది. మొర్ర వేరు, ప్రార్థన వేరు. మొర్రలోనే ప్రార్థన ఉంటుంది, కానీ మొర్ర వేరు. ప్రార్థన కూడా జవాబు వస్తుంది. మొర్ర పెట్టడంలో
అది ఎడతెగక గోజాడటానికి సంబంధించింది మొర్ర అనేది. ఎడతెగక గోజాడుట. కాకి పిల్లలు దేవునికి మొర్ర పెడతాయి. సింహం పిల్లలు ఆకలి ఆహారం కొరకు దేవుని దగ్గర నుంచి పొందుకుంటాయి. అయితే కాకి పిల్లలు మొర్ర పెడతాయి అని బైబిల్ చెబుతుంటే ఈ భాష తప్పు కాదు. ఇక్కడ రాయబడిన భాష అలంకార భాష కూడా కాదు. కాకులు అంటే లోకులు కనుక మనుషులు అని ఇట్లా తీసుకొస్తారు. కాదు, ఇక్కడున్న భాష మాత్రము స్వచ్ఛంగా కాకులే. కాకి పిల్లలు దేవునికి మొర్ర పెడతాయి. ఈ భాష ఏంటి? ఇది మనకు అవసరమా? మేకలు కూడా దేవునికి మొర్ర పెడతాయి. సింహాలు మొర్ర పెడతాయి. ఏనుగు ఏడుస్తుంది. నేను కళ్ళారా చూశాను. ఏనుగుని ఎక్కడ చూసివయ్యా అనుకుంటావు. ఈ సర్కస్ బోనుల్లో ఉంటాయి కదా, లేదా సర్కస్లో ఉంటాయి కదా, సర్కస్లో పోయి చూసివేమో అనుకుంటారు. కాదు, ఏనుగు ఏడుస్తుంది. కళ్ళమ్మడి నీళ్ళు ఎటు దిగి వస్తుంటే చూసా. దాని 4 కాళ్ళని బంధించారు, ట్రక్కులోకి ఎక్కిస్తున్నారు ఏనుగుని. ఆ బంధన నాకింత బలమైన బంధన కలిగిందనే కళ్ళమ్మడి నీళ్ళు ఇటు వస్తున్నాయి దానికి. అది ఏడుస్తుంది. దానికి ఉన్న మైండ్లో అది ఏడుస్తుంది. ఇక్కడ గమనించండి, కోడి కూడా దేవునికి మొర్ర పెడుతుంది. ఎప్పుడు మొర్ర పెడుతుంది కోడి మొర్ర పెడుతుంది. చాలామందికి ఈ విషయాల్ని విభజించి నేర్చుకోవటంకి ముందుకు రారు. ఇదంతా అబద్ధం అంటారు. కాకి మొర్ర పెట్టడం ఏంది? ఒక పని చేయి, ఇది అర్థం కావాలంటే వెంటనే చనిపోయి ఒక కాకిగా పుట్టు. మనుషులు దేవునికి మొర్ర పెడతారని శబ్దం కాకి చెవిలోకి వెళ్ళి దానికి అర్థమైందనుకో, ఇది అబద్ధం అంటదా కాకి. ఏ కాకి? మనిషిగా ఉండి సచ్చి కాకిగా పుట్టినోడు సంగతి నేను చెప్పేది. సంగతి అర్థం కావాలంటే ప్రతి జీవి దేవునికి మొరపెడుతుంది. ఎప్పుడు మొరపెడతాయి అంటే ఆపదలో ఉన్నప్పుడు. ఆపదలో కప్ప పాము నోట్లోకి వెళ్ళిపోయింది, సగం మింగేసింది కప్పని పాము. అప్పుడు కప్ప దేవునికి మొరపెడుతుంది, నన్ను విడిపించు ప్రభువా అంటే. పాము ఏమంటుంది? నాకు ఆకలి అవుతుంది ప్రభువా, నాకు అన్నం పెట్టయ్యా అంటుంది పాము. తింటున్నావు కదా కప్పని, సగం తినేసి అదే విడిపించని అది మొరపెడుతుంది. నీ ఆకలిని తీర్చడానికి దాని మొర్రని నేను వింటలేదు అన్నాడు ఆయన. ఇది ఫిక్షనేనా? ఒకడు అన్నాడంట, రాత్రి మా మేనమామ వచ్చాడండి, కళ్ళ వచ్చాడు. నేను తేలుగా పుట్టుస్తున్నానురా, ఫలానా టైంలో నీ దగ్గరకు వస్తానురా అని చెప్పాడట. ఆ టైం వచ్చేసింది, తేలుగా వచ్చేసాడు. ఆ తేలు వచ్చేసింది, పక్కలకు వచ్చింది తేలు. మా మేనమామ వచ్చాడని మేనమామను కౌగులించుకొని ముద్దుగా పెట్టుకోకపోతే ఆ మేనమామ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మేనమామ ఏం చేస్తాడు? కుట్టి సంపుకొని తినేసా, అగ్గిలాగా మండుతుండే. కానీ ఈ జన్మ అనేది జన్మలో ఉన్నవి జన్మలు లేవు అనేవి, జన్మలు ఉన్నవి జన్మలు పుట్టుట ఉంది అనేది బైబిల్ ప్రకారం మేము చెప్పడానికి వీలు పడదు. బైబిల్లో అవి ప్రస్తావించబడలేదు. జన్మలు ఉన్నవి, మరు జన్మలు ఉన్నవి, ఇది సావగానే ఇంకొక జన్మ ఉంది, ఆ సబ్జెక్ట్ ఏం లేదు ఇక్కడ. అందుకని చెప్పుటకు మార్గం లేదు. వేరే గ్రంథాల్లో జన్మలు ఉన్నవి, ఇప్పుడు చేస్తే ఇంకొక రూపంగా పుడతావు, ఇంకొక ఆకారంలో పుడతావు, ఇంకొక జంతువుగా పుడతావు, కర్మలు అనుభవిస్తావు అనేది ఇలాంటి ప్రస్తావన లేదు ఈ గ్రంథంలో. అందుకని ఆకాశ పక్షులను చూడి అవి ఏం చేస్తున్నాయి? మొర్ర పెడుతున్నాయి. వాటి భాషలో, కాకుల భాషలో ఆకలైనప్పుడు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టుస్తుండెను అని బైబిల్ స్పష్టంగా వాక్యం బోధిస్తుంది. ఈ కాకి పిల్లలు మొర్ర పెట్టుస్తున్నప్పుడు దాని ఆకలిని దేవుడైన యెహోవా తీర్చును. కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టున్నప్పుడు కాకికి ఆహారము సిద్ధపరుచువాడు ఎవడో కాకి ఆహారం పెట్టేది ఎవరు? నువ్వే పెడుతున్నావా? ఆహారం నువ్వే పెడుతున్నావా? కాకి ఆహారం మరి ఎవరు పెడుతున్నారు? కాకి ఆహారం ఎవరు పెడుతున్నారు? తిండి ఎవరు పెడుతున్నారు?
పిచ్చుక్కి తిండి ఎవరు పెడుతున్నారు? మరి కనపడే పక్షులన్నిటికీ తిండి ఎవరు పెడుతున్నారు? ఎవరు పెడుతున్నారు తిండి? ఎవరికి ఆలోచన రాదు కదా. ఇక్కడేమంటున్నాడు ఆయన? కాకికి నేను ఆహారం సిద్ధం చేస్తున్నా ఈ దినభత్యము అంటున్నాడు. రేషన్. పిచ్చుకకి కూడా నేను ఆహారం ఒకటి ఇచ్చాడంటే పిచ్చుక ఇంకా పక్షులన్నిటి గురించి ఆలోచించబడతాను. ఇక్కడ చూడండి, ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక మాట చెప్పాడు. ఏంటి? బైబిల్లో మత్తయి శుభవార్తలో 6వ అధ్యాయములో 26వ వాక్యం నుంచి 28వ వాక్యం వరకు ఒక మాట రాయబడింది. అక్కడ ఏం రాశాడు? శుభవార్త, మత్తయి శుభవార్తలో 6వ అధ్యాయంలో ఆకాశ పక్షులను చూడండి. ఏమన్నాడు? పక్షులను చూడండి. ఎప్పుడైనా చూశారు ఆకాశ పక్షులను? చూడమంటున్నాడు. కాస్త చూడరాదు. ఆకాశ పక్షులను చూసుకుంటూ పోతున్నాం. పక్షులు ఎగిరికి పోతున్నాయి. పిచ్చుక గూడి కడుతుంది. ఒకసారన్నా అట్లాంటి గూడి కట్టి చూసివా? ఏమ్మా, ఎప్పుడన్నా పిచ్చుకను అబ్జర్వ్ చేసావు? ఆ పిచ్చుక ఏం చేస్తుందంటే గూడు కడుతుంది. పచ్చి గడ్డితో, గెరకతో గూడు కడుతుంది. దాని జ్ఞానం ఏంటి? నువ్వు కట్టగలవా? ఎప్పుడన్నా నీ చేతితో దాన్ని అలా చేయగలవా? లేదు, చేత కాదు. పిచ్చుకకు ఉన్న ఆ జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానం. ఆకాశ పక్షిని చూడండి, వెత్తదు, తర్వాత కోయదు, తర్వాత ఇంకేమన్నాడు? ఎత్తవు, పొట్లు లేవు వాటికి కూర్చుకోవటానికి, ధాన్యం కూర్చుకోవటానికి. ఇవాళ సీమలన్నీ ఒక్కసారి చేరినాయి రాత్రి ఆనపడేసరికి. నల్ల సీమలు ప్రతి దాని నోట్లో ఏముందంటే, సీమ నోట్లో బియ్యపు గింజ ఉంది. తెల్లగా అన్ని చాలా సీమలు. నేను అనుకున్న వాటి దగ్గర కూర్చున్నా. వీటి జోలికి పోతే మొత్తం కాళ్ళ మీద బాగుతాయి. చంపొచ్చు కానీ ఇన్ని సీమలను చంపడం నా వల్ల కాదు అని వాటి జోలికి పోకూడదని వాటిని దూరంగా పెట్టాను. గుంపు గుంపుంది సీమలు. చూడండి, ప్రతి జీవికి ఆహారం సిద్ధపరుస్తువాడు యెహోవా. అవి కొట్లలో కూర్చుకొనవు, మీరు అలాంటి పక్షులు లాంటి వాడు. ఎవరి గురించి అన్నాడు? ఎవరి గురించి అన్నాడు? సింగపాస గురించి అన్నాడండి ఆయన. ఆ వాక్యము అక్కడ అన్నది మాత్రం ప్రభు అయిన క్రీస్తు వారు, యేసు క్రీస్తు వారు, ప్రభులు వారు శిష్యులతో అన్నాడు. కానీ నేడైతే సింగపాస గురించి అన్నాడు ఆ వాక్యాన్ని. ఆకాశ పక్షులను చూడండి, అవి వెత్తవు, కోయవు, పొట్లలో కూర్చుకొనవు. అంటే అర్థం ఏంటి? పక్కా సోమరులని కాదు అర్థం. ఆ పక్షులు సోమరులని కాదు. సోమరులా? పని చేయవయ్యి పక్షులు, పని చేయవా? కానీ సాయంత్రం అయ్యేసరికి కడుపు నిండే తినొస్తాయి కదా. ఈ టవర్ మీద పండుతాయి. ఆడ మంచం వేసుకున్నానా? నా మంచాన్ని నేను మార్చాలి కానీ అవి మాత్రం పోవు. ఎట్లా ఎలగొట్టాలి వాటిని? నెత్తి మీద పెంట పెట్టినాయి. ఆడ పెట్టినాయి, ఏడొచ్చి పడింది. ఆరామే తినొస్తాయి, ఏడొచ్చి పెంట పెడతాయి. వాటికి తింటమే తెలుసు, ఎగుమతి చేయటమే తెలుసు. ఎగుమతి ఎక్కడికి? ఎగుమతి కడుపులోకి ఎగుమతి అంటారు దాన్ని. మళ్ళీ దిగుమతి చేయటం పొద్దున్నే దిగుమతి మనుషులు చేస్తారు కానీ అవేమో అర్ధరాత్రి చేసేస్తాయి, 10 గంటలప్పుడే చేసేస్తాయి. తెల్లగా పడుతుంటుంది అక్కడ. ఎగుమతి చేయటం అంటే తింటాం, దిగుమతి చేయటం అంటే బయటకు పోవటం. ఆకాశ పక్షులను చూడు, అవి తింటమే తెలుసు, వాటికి బయటికి పోవటమే తెలుసు. కానీ వాటి బట్టలు ఉతుక్కోవటం తెలియదు. వాటికి బట్టలు లేవు. వాటికి పైన బొచ్చుంది. వాటికి కావలసిన గుడ్లు పెట్టే తరుణం వస్తే గూడు కట్టుకుంటుంది ఆకాశంలో ఎక్కడో, ఏ టవర్ల మీదో, ఏ చెట్ల మీదనో. సావాల్సి వస్తే, ఏ తుఫాను వస్తే చచ్చిపోతాయి. తుఫాను వచ్చినప్పుడు చచ్చిపోతాయి. మరి మీరెందుకు ఇట్లా తయారయ్యారు అంటున్నాడు. ఒకళ్ళ ఒకళ్ళకి కనికరం లేదు, ఒకళ్ళకి దయ లేదు, దాక్షిణ్యం లేదు, క్రూరత్వం ఒకళ్ళనొకళ్ళు పొడుచుకొని చంపుకుంటారు. ఆయన అంటున్నాడు, మీకు జ్ఞానం లేదు అన్నాడు. మీరు జ్ఞానం నేర్చుకోండి,
ఈ వాక్యాన్ని బట్టి ఆకాశ పక్షులను చూడడి, అవిత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవో, కొట్లలో కూర్చుకొనవు. ఇంకేమన్నాడు? 28వ వచనం వరకు. అయితే పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. పరలోకపు తండ్రి దేవుడు అయిన యెహోవా పోషించుతున్నాడని వాక్యంలో రాయబడింది. మరి నన్ను ఎవరు పోషిస్తున్నారు? నిన్నెవరు పోషిస్తున్నారు? నా రెక్కలు నన్ను పోషిస్తుంటే, రెక్కాడితే డొక్క ఆడుతుంటే పొద్దున్న నుంచి రెక్క ఆడుతుంది. మరి పక్షి రెక్క ఆడతలేదా? పక్షుల రెక్కలు ఆడుతున్నాయా లేదా? నా రెక్కాడితే నా డొక్క నడుస్తుంది, పొట్ట నిండుతుంది. లేకపోతే రెక్కలు ఇరిగిపోతే ఎవరు పెడతారు కదా? 4 రోజులు కృంగుతూ కృషిస్తూ చచ్చిపోతావు. రెక్కలు ఇరిగిపోతే ఏముంటుంది అక్కడ? మంచిగా లేదా? అప్పుడు చూడు, మన కొంతకాలము కోడలతోనో కొడుకుతోనో చేపించుకునే బదులు టపిల్మని పడి చచ్చిపోయింది బెటర్ కదా. పడింది, చచ్చింది, పాతేసారు, అయిపోయింది. పడింది వెంటనే చచ్చిపోయింది. ఉదయం నాతో అన్నది చర్చికి రానయ్య గారు అన్నది నేను అనుకుంటున్నా. నా మీద కోపం వచ్చిందేమో, ఈ తల్లికి కోపం వచ్చి ఇంకొక చర్చికి పోవాలనుకుందేమో, అందుకని ఈ మాట అంటుంది అనుకున్నా. నేను ఇంటికి వచ్చాను. నాకు తెలియదు కదా, నేను దైవ సేవకుడిని. నాకు దేవుడేం చెప్పలేదు. రాత్రికి పలానా అమ్మ పడిపోయింది, రక్తం వచ్చింది, హాస్పిటల్కి వేసిపోయి కానీ లాభం లేదు, ఇంటికి వేసుకొచ్చేమో చచ్చిపోయింది అన్నారు. వాళ్ళ కొడుకు ఏమనుకుంటున్నాడు? అయ్యగారు చర్చికి రానన్నది అందుకని చచ్చిందని వాళ్ళ కొడుకు అనుకుంటున్నాడు. కాదయ్యా, ఆ టైం అయిపోయింది, క్లోజ్. అది చర్చికి రానన్నందుకు ఆమె పడలేదు, అక్కడ ఆమెకి అంతవరకే ఉంది టైము, అవుట్. ఒక 1 రోజులు వెనక ముందు గడిగించుకునే బదులు చచ్చిపోయింది బెటర్ కదా. అర్థం కదా? వాడు తూ 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 అని ఊసిండండి తండ్రిని, కన్న తండ్రి కాలంతా పుచ్చిపోయింది. ఈ కాలంతా పుచ్చింది, కండలేదు, లోపల మాంసం లేదు. ఏమైందంటే కింద మొలగొట్టి అరిపాదానికి సీమ్ బట్టి జాగ్రత్త లేకపోవడం వలన సెప్టిక్ అయింది, కాలు ఎత్తు ఉబ్బిపోయింది. హాస్పిటల్లో ఉన్నాడు. ఒక 6 రోజులు ఇంటికి వచ్చిండు. తర్వాత ఏం జరుగుతుందంటే కాలంతా మాంసం అంతా కుళ్ళి రోజు కొంచెం ఊడిపోతూ ఉంది. మాంసం కాళ్ళలోని మాంసం కండ్ల ఓడటం. అది ఉంటుంది కదా, కుండ్లు గడిగేది, సిరపోయేది ఉంటుంది కదా, ఆ కొండల గడిగే దానితో దూదితో దాన్ని శుభ్రపరచడం, కట్టడం. కొడుకు పొద్దున్నే లేవటం, లెట్రిన్ తీసుకోవటం, లెట్రిన్ కడగటం. ఎవడాడు కొడుకు అడుగుతుండే, ఆ పని అంతా కొడుకు చేస్తుండు. ఈ చేయలేక తండ్రిని ఇక సావరాదురా అని తిడుతుండు. చాలా రోజులు చేపించుకున్నాడు. అది కాలు కుళ్ళిపోయింది, ఆహారము సరిగ్గా పోక కృషించిండు. ఇక ఆయన భార్య నన్ను అడుగుతుంది, అయ్యగారు మా భర్త గారు బతుకుతాడా చచ్చిపోతాడా అని అడుగుతుంది. నేను అన్నాడు, అంటే ఆయన కోమాలకు వెళ్ళిపోయిన పరిస్థితిలో నన్ను పిలిచి ప్రార్థన చేయించి బతుకుతాడా చచ్చిపోతాడని ఆయన భార్య అడుగుతుంటే, తెల్లటి వస్త్రం పంచ కట్టుకొని ఉన్నాడు. నా దర్శనంలో తెల్లగా ఉన్నాడు, అట్టహాసంగా ఉన్నాడు మనిషి. లేచాడు. ఈ విజన్ కనపడింది. నన్ను అడిగే టయానికి నాకు అంతకుముందే ఈ విజన్ తెలిసింది. ఆ అమ్మ అడుగుతుంది, భార్య అడుగుతుంది, పెద్ద భార్య. ఆ యొక్క భార్య అడిగిన దానికి మీ భర్త ఇక బతకడు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాడమ్మా చెప్పాను. చనిపోయాడు, పాతేశాం. ఇది ఏంటంటే కొంతకాలం చేపించుకొని వెనక ముందు గడిగించుకునే బదులు గుటికి మీద సావటం ఎంత బెటరు, వెంటనే సావటం ఎంత బెటరు. సావటానికి ఇష్టపడరుగా, అట్లా కూడా బాగా బతుకుతానేమో అనే ఆలోచన ఉంటుంది వాళ్ళకి. ఎక్కువ కాలం బ్రతుకుతానేమో అనే ఆలోచన ఉంటుంది. వాళ్ళు చాలా ధన్యులు. వెంటనే ప్రాణం పోయినోళ్ళు కింద పడో, లేకపోతే కళ్ళు తిరిగిపడో, లేకపోతే నరాలు రక్తం బ్లాక్ అయ్యో, లేకపోతే ఏదన్నా అయ్యి వెంటనే పోయినోళ్ళు ధన్యులు. ఎందుకంటే మనవాళ్ళతో, మనవరాళ్లతో, లేదా కొడుకులతో, కోడలతో
దెప్పటం అంటే తెలుసు కదా తెలుగు భాష. దెప్పి పొడిపించుకోవటం అలాంటివన్నీ లేకోకుండా వెంటనే ప్రాణం వెళ్ళి ఎగిరిపోవటం అనేది ఎంతో ధన్యత. ఎందుకంటే వాళ్ళు వృద్ధులు చేసుకోలేరు. వీళ్ళందరితో ఎద్దేవా చేయించుకోవటం ఏం లాభం కనుక వాళ్ళు చాలా ధన్యులు, తొందరగా పోయినోళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాము దేవుని వాక్యంలో. ఆకాశ పక్షులను చూడుడి, అవి ఎత్తవో కొయ్యవో కొట్టలో కూర్చుకోను. తర్వాత నీకు ఇడిచిపెట్టిపోయిన ఇల్లు ఎవరిది? మీ నాన్నో మీ అమ్మో సంపాదించి పెట్టిపోయింది ఇల్లు. అది మంచిగా అనుభవించు కదా. ఈ ఆకాశ పక్షికి మాత్రము గూడు ఉంటుంది, తుఫాను వచ్చినప్పుడు గూడు చెదిరిపోతుంది. తిండి మాత్రం జరుగుతుంది, దానికి మంచిగా ఆహారం పెడతాడు. దాని ఆయుష్ తీరగానే దేవుడు దానికి ఆహారము సప్లై బంద్. తర్వాత దానికి గూడు చెదరగొట్టబడుతుంది, తుఫాను వచ్చి తర్వాత చచ్చిపోతుంది. ఆకాశ పక్షులను చూడు. దేని కొరకు చూడమన్నాడు ఆకాశ పక్షులను? దేని కొరకు చూడమన్నాడు ఆకాశ పక్షులను? దేని కొరకు చూడమన్నారు? తిండి కొరకు ఆత్రపడే వాళ్ళ గురించి. ఆకాశ పక్షులను సూర్యుడి, నేను తిండి పెడతా కదా, నా పని చేయరా అంటే, నేను తిండి పెడతానయ్యా పని చేయవే అంటే, నేను చేయను, నాకు పెద్ద బంగ్లా చర్చి కావాలా. అసలు ఈరోజు చర్చి కట్టాలంటే పర్మిషన్ దొరకట్లా. బిచ్చుకొందులో చర్చిలు కట్టాలంటే పర్మిషన్లు దొరకట్లేదు. వీళ్ళకి పర్మిషన్లు ఇస్తే చర్చిలు కట్టి దేశాన్ని మార్చేస్తారని కొందరికి అలాంటి అనుమానాలు వచ్చి పర్మిషన్లు ఇవ్వటం. చర్చిలు పర్మిషన్లు తేవటమే చాలా కష్టం ఉంది. స్థలాలు కొనటము కష్టం ఉంది పట్టణాల్లో. అది కట్టుబడికి ఖర్చు మరి కావాలి కదా, ధనం. మనమైతే 3 పనులు చేయటానికి మొక్కుతున్నాం. ముందు చర్చి ముందు 3 పనులు. ఒకటేమో మెట్లు, ఒకటేమో ప్రహరీ, ఒకటేమో గేటు, ఒకటేమో ఇంకేంటి దర్వాజా. ఉన్నదాన్ని పీకి లేనిదాన్ని కట్టాలి. ఉన్నదాన్ని పీకేయాలా? మనం ఎన్నడూ ఊహించిందాన్ని తెచ్చిపెట్టాలట. మన ఆలోచనలు అట్టుంటాయి. ఇవన్నీ ఏది మొక్కటం అంటారు. 3 పనులు చేయటానికి మొక్కుతున్నాము. దేవుని పని ఎంత చేస్తావు? ఒక ఆత్మని, నా ఆలోచన అది లేదు. అయిందేదో అయింది, బంగ్లా అయింది. బంగ్లా చాలా విశాలంగా చక్కగా ఉంది, ఆరాధన చేసుకోవటానికి ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవచ్చు. కానీ నాకు ఆలోచన లేదు, నాకు వేరే ఆలోచన ఉంది. ఏందో చెప్పాలా? దేశం మీద సంఘాలు కట్టాలని ఉంది, సేవకులను తయారు చేయాలని ఉంది. ఇలాంటి పిల్లగాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళని దేవుని సేవలో పెంచి పెద్దగా చేసి పాస్టర్లను చేయాలని ఉంది. వాళ్ళకి బతుకు బాట నేర్పించాలని ఉంది. అక్కడక్కడ మండలాలు, తాలూకుల్లో, జిల్లాల్లో ఈ ఆలోచనతో ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే ఎప్పుడు ప్రపంచం మునిగిపోద్దు అని ఆలోచిస్తున్నాను నేను. ఏ పుతినిగాడో అణుబాంబు వేస్తే దేశం ప్రపంచం అంతా కాలిపోద్దామో. అణుబాంబులు యేసయ్య రాకడ దగ్గరలో ఉంది. ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నారు. ఇజ్రాయెల్లో మందిరం స్థలాల దగ్గర ఆరాధన చేయబోకండి అని యూదుల్ని హెచ్చరిస్తున్నాడు బైడెన్. ఈ మన ఆకాశంలో కదలికలు వచ్చినాయి. మీకు అనరాట్లా కదలికలు మాకే కనపడుతున్నాయి, అంతర్దృష్టితో కనొస్తున్నాయి అనుకుంటున్నారు. కాదు, సైంటిస్టులు చెప్తున్న విషయాలు. ఆకాశంలో గెలాక్సీలు మధ్య అంతరం ఏర్పడింది, కదలికలు ప్రారంభమైనవి. ఎప్పుడేమైద్దో అని గూగుల్తో నేనున్నాను, మీరేమో వేరే ఆలోచనలు ఉన్నారు. చేయండి, పనులు చేయండి, కానీ డబ్బులుండి చేయండి. డబ్బులు లేకపోతే అప్పులు చేసి అప్పులోళ్ళని ఇంటి ముందుకి రప్పించుకోకూడదు. అది తప్పది. ఉంటే చేద్దాం, లేకపోతే లేదు. కనుక దేవునికి స్తోత్రములు. ఏమని? ఈ దేశమంతా సంఘాలు కట్టాలి, ఇంకా దేశమంతా సేవకులను తయారు చేయాలి. ఈ ఆలోచనని దేవుని సన్నిధిలో పెట్టండి. దేవుడు అనుమతిస్తే అవుతుంది, అనుమతించకపోతే కాదు. దేవుని అనుమతి కావాలి. ఇంతటితో సమాప్తము. సాలయ్య, నీ భాగవతం, భూమి మీద నువ్వు నడిచిన నడత, నీ ప్రవర్తన, ఈ సంఘం ప్రవర్తన ఎంతటితో చాలు.
ఇలాంటి 100 తయారు చేసామంటే నాకు ఒకదానికి తలకాయ నొప్పి ఎక్కువైపోయింది, 100కి నేనేం భరించిన తలనొప్పి అన్నట్టుగా ఆయన ఉన్నాడు అనుకో, ఆ జవాబు రాదు. ఎందుకంటే మన ప్రార్థన మన జీవితాలను బట్టి ఉంటుంది. చాలా తయారు చేయాలని నేను ప్రార్థన చేస్తున్నా, మీరు కూడా చేయండి. చేయటం రాకపోతే ఒక 3 పనులు చేయండి, పైన బంగ్లా కట్టండి. మీరైతే ఉండరుగా బంగ్లాలో, ఎవరు ఉండరుగా, ఏమి లాభం చెప్పు కదా. పైన బంగ్లా వేస్తారు, ఒకటే సౌకర్యం కలుగుద్ది, కిందేమో రోగులు కానీ వాళ్ళు కానీ ఉంటారు, ఏదన్నా సామాను పెట్టడానికి, వంటలు కానీ తినడానికి కానీ. పైన ఆరాధన నడుస్తుంది. ఇదే కదా, దానికి ఒక 3 లక్షలు, ఒక 5 లక్షలు తయారు చేయండి, పైన బంగ్లా అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒటిగట్టు అవుతుంది. కానీ నేనైతే ఒక్క పని చేయలేను, నా వల్ల కాదు. దేవునికి స్తోత్రములు. ఇంకొక వాక్యం చూద్దాం. ఆకాశ పక్షులను చూడి, ఆ గాలి ఎగిరిపోతే గాలిలోనే వస్తాయి, గాలిలోనే పోతుంటాయి కదా. యోబు గ్రంథం 35లో 11వ మాటలో ఏమన్నాడంటే, 11వ మాటలో ఇది చూడండి, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానం కలుగజేయుసు. పక్షులకు ఎక్కువ జ్ఞానం ఉందా, మనకు ఎక్కువ జ్ఞానం ఉందంటారా? ఎవరికి ఎక్కువ జ్ఞానం ఉంది? పక్షులకా, మనుషులకా? తొందరగా పక్షి జ్ఞానం ఉందా, మనిషికి ఉందా జ్ఞానము? మనిషికే జ్ఞానం ఎక్కువ ఉందా? అయితే ఆ పక్షి ఎగిరిపోయినట్టే రెక్కలతో ఎగిరిపోదాం. దానికి జ్ఞానం ఎక్కువ ఉందా, మనకు ఎక్కువ ఉందా? అయితే ఏం చేద్దాం? పక్షి ఎగిరిపోతుంది ఆకాశంలో రెక్కలతో కొట్టుకుంటా, మనం ఎందుకు ఎగరలేకపోతాం? దానికి మించే గుర్తుందాం మనం. విమానం మందే కదా, విమానం ఏమవుతుంది? పక్షికి మించిన జ్ఞానం కాదు అది. అయితే వాటికి మించిన జ్ఞానమును మనకి నేర్పిస్తున్నాడు దేవుడైన యెహోవా. ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేసు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడని అనుకున్న వారెవరినో లేరు. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పిస్తూ, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పారు అన్నట్టు. భూజంతువుల కంటే మీకు ప్రశ్న వేస్తా, సమాధానం చెప్తారు. భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పాడు. కేసింగ్ వేస్తారు చూడు భూమిలోకి. కేసింగ్ వేసిన తర్వాత దాన్ని పైకి కిందికి ఇట్లా కొడతారు చూడండి. ఇది దేన్ని ఆధారముతో మానవుడు కనిపెట్టాడు చెప్పండి? మనిషి దేహంలో ఒక పార్ట్ ఉందండి. ఆ పార్ట్ ఆధారంతో ఆ కేసింగ్ పైపును భూమిలో దించి లోపల నుంచి పైకి ఇట్లా కొడుతుంటే నీళ్ళు పైకి వస్తున్నాయి. మానవ దేహంలో ఒక పార్టు ఆధారంతో దాన్ని కనిపెట్టగలిగాడు. బోరింగులు ఉంటాయి చూడండి, ఇంతకుముందు బాగుంటుండే, ఇప్పుడు స్కూళ్ళ దగ్గర ఉంటాయి. ఈ మోటార్లు వచ్చిన తర్వాత బోరింగులు తగ్గినాయి. కరెంట్ అంతా బంద్ అయిపోయింది అనుకో, దేశం అంతా కరెంట్ అంతా సప్లై అంతా బంద్ చేశాడు అనుకో, యుద్ధం అయ్యి అప్పుడు నీళ్లు రావు, తాగటానికి కూడా నీళ్లు రావు. అప్పుడేం చేస్తారు? వెంటనే కేసింగ్ బోర్లు దింపుతారు. ఎక్కడికక్కడ గల్లీకి ఒక 10 దింపుతారు. ఏమైపోద్ది? నీళ్లు భూమిలో నుంచి దీంతో తీసుకోవచ్చు. బావులు తవ్వటానికి మార్గం లేదు. పూర్వకాలం బావులు, అంత పెద్ద బావులు అంటే మాటల దిగుడు బావులు, ఎగుడు బావులు కదా. ఒక పార్ట్ ఆధారంతో ఆ బోర్ని కనిపెట్టారు. ఇంకోటి చెప్పనా, ఈ ఆకాశ పక్షి గద్దె గుర్తుంది కదా, ఈ ఎగిరి గద్దెను చూసి విమానాన్ని కనిపెట్టారు. ఏ పార్ట్ ఆధారంతో ఈ కేసింగ్ బోర్ వచ్చింది? బోర్ భూమిలో వేస్తున్నారు కదా. అట్లయితే ఆకాశంలో గద్దె ఎగురటం చూసి అది ఎగురుతుందని చేతులకి శాటలు కట్టుకొని గుట్ట మీద ఎక్కి ఎగరటం ప్రారంభించాడు ఆ రైట్స్ బ్రదర్లో కదా. స్కూల్లో చదువుకున్న వాళ్ళకి అర్థమైంది. ఒక్కొక్క యంత్రము ఒక్కొక్క సృష్టిలో ఉన్న ఈ జ్ఞానాన్ని బట్టి మానవుడు కనిపెట్టగలిగాడండి ఒక్కొక్క యంత్రాన్ని. దేవునికి స్తోత్రములు. ఈ యొక్క దేవుడు జ్ఞానాన్ని పక్షుల కంటే మృగాల కంటే ఎక్కువ జ్ఞానాన్ని మనిషికి ఇచ్చాడు. నేను ముగింపుకు వస్తున్నాను, ఎందుకంటే టైం అయిపోయింది. అయితే మనం ఏం చేస్తామంటే ఎప్పుడు రేపటి దినం కొరకు ఆలోచిస్తాం కదా. తప్పకుండా రేపు మా అమ్మాయి పెళ్ళి ఎట్టు చేయాలి, డబ్బులు కావాలి కదా, 10 లక్షలు, దాని కొరకు ఆలోచన ఉంటుంది.
ఎందుకంటే నీకు ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు కదా వాటికంటే. అందుకని పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం లేదా? పక్షుల కంటే. ఆకాశ పక్షులను చూడండి, కానీ చూడండి వాటి గురించి ఆలోచించడు, అవి ఎట్ట బతుకుతున్నాయో ఆలోచించమన్నాడు. అది శిష్యులకు చెప్పాడు. మనమేమో గాదెల్లో ధాన్యం కూర్చుకుంటాం, పొట్లలో కూర్చుకుంటాం తిండి కొరకు. ప్రజలందరి గురించి చెప్పిన మాట అది. కానీ శిష్యులకి మాత్రం ఇది నేర్పుతున్నాడు. వాటికి ఆహారం ఎవరు పెడుతున్నాడు? వస్త్రం గురించి ఆలోచిస్తారు, తిండి గురించి ఆలోచిస్తారు, లేక ఇల్లు గురించి ఆలోచిస్తారు. అవేమీ ఆలోచించట్లేదు. వాటికంటే ఎక్కువ జ్ఞానం ఉంది మీకు గనుక, ఆ ఎక్కువ జ్ఞానాన్ని ఆయన నేర్పుతున్నాడు కనుక వీళ్ళు గూడు కట్టుకుంటారు, అదే స్లాబ్ ఇల్లు కట్టుకుంటారు. వీళ్ళు నార వస్త్రం మన దూది వస్త్రమును నేసి ధరిస్తారు. వీళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి ఇవన్నీ వీళ్ళు తయారు చేస్తున్నారు. రేపటి దినము గురించి సామెతల గ్రంథం 27:1 రేపటి దినమును గురించి అతిశయింపకము, రేపు నీది కాదు అది నాది అంటున్నాడు యెహోవా. రేపటి దినము ఎవరిది? రేపటి దినం ఎవరిది? దేవుడిది, మనిషిది కాదు. మనిషిదైతే యాక్సిడెంట్లో ఎగిరిపోతున్నాడు ఒకడేమో పాము కలిసి ఎగిరిపోతున్నాడు. చిన్న పిల్లడు బోరు బావిలో పడ్డాడు, చచ్చాడు. రేపటిది వాళ్ళది కాదు, చచ్చిపోయిన వాళ్ళది రేపటి కాదు, రేపటి దినము కాదు. చచ్చిపోయిన వారిది రేపటి దినము కాదు, బతికిన వాళ్ళదే రేపటి దినము. అలాగైతే ఏం చేద్దాం? ఆకాశ పక్షులను చూసి వాటి నుంచి జ్ఞానం నేర్చుకోమని బైబిల్ చెప్తుంది. అంటే అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకోను కనుక మేము కూడా అట్లనే ఉంటే మా పిల్లలు మా బతికెట్ట అంటే నీకు జ్ఞానం నేర్పలేదా? ఇక్కడ జ్ఞానానికి ప్రిఫరెన్స్. ఏంటి జ్ఞానానికి ప్రిఫరెన్స్? బిడ్డ ఉందండి ఇంట్లో, ఒక ఆడపిల్ల ఉంది, జ్ఞానం లేదా నీకు? లేకపోతే ఒక 2 మగపిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళ విషయం జ్ఞానం లేదా? ఏం జ్ఞానం ఉంది? పెళ్లి చేయాలి, ఈ పెళ్లి చేయటానికి ఎంత ఖర్చు వస్తుంది, అది జ్ఞానం. అంటే మన ఇల్లు కట్టాలి, ఈ 10 లక్షలు వస్తుంది. ఇల్లు వాకిల్ లేకుండా సన్యాసిగా జీవించాలంటే జీవించవచ్చు. అట్లా కూడా రైల్వే ప్లాట్ఫారం మీద పడుకోవచ్చు, లేకపోతే బస్ స్టాండ్లో పడుకోవచ్చు. చూశారు కొందరిని, ఎక్కడొక పెరిగిన మెతుకులు ఏ ఇంటి దగ్గర అడుక్కొని తినేసి, ఏ హోటల్ దగ్గర అడుక్కొని తినేసి కాలం గడపవచ్చు ఆకాశ పక్షిలాగా. కానీ మన నీ పైన బరువు ఉంది, బాధ్యత ఉంది కనుక ఆ బాధ్యతని నువ్వు నెరవేర్చాలంటే జంతువుల కంటే పక్షుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. నేను ముగిస్తాను. ఇక్కడ ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన విషయం, కాకులు దేవునికి మొర్రపెట్టుస్తున్నవి. కాకులు దేవునికి మొరబెడితే మనం ఏం చేయాలా? కాకి దేని కొరకు మొరబెడుతుందంటే తిండి కావాలని మొరపెడుతుంది ఆకలైనప్పుడు. మనం దేని కొరకు మొరబెట్టాలి దేవునికి? జవాబు రాంది అది నెరవేరదు. కారు కొరకు మొరబెడితే ఆ చైతన్య కాలంలో ఉందంట కారు, కొద్ది దూరం నడిపి ఆడ పెట్టొచ్చా, అంతవరకే దాని జవాబు లేదు. కారు కొరకు కారు ఇవ్వు ప్రభు, నాకు 2 వీలర్ మీద ప్రయాణం ఒక శ్రమగా ఉందని అంటే ఆయన అది చెప్తాడని, కారుకి కావాల్సిన మెటీరియల్ లేదు నీ దగ్గర, అందుకని కారుకి కావాల్సినటువంటి ఆర్థిక వ్యవస్థ లేదని ఆయన జవాబు ఇవ్వట్లేదు. ఆయన జ్ఞానవంతుడు, నాకెట జవాబిస్తాడండి కదా. మనకి ఇల్లు కట్టాలంటే ఇంత బడ్జెట్ కావాలి, పెళ్లి చేయాలంటే ఇంత బడ్జెట్ కావాలి, పిల్లగాడి పెళ్లి చేయాలంటే ఇంత బడ్జెట్ కావాలి. ఇలాంటి జ్ఞానము ఎవరిచ్చారు? దాని అంతటా వచ్చేసింది కదా.
ఆ జ్ఞానం దాని అంతటదే వస్తుంది. బరువు బాధ్యతను బట్టి జ్ఞానం వస్తుంది. పక్షి ఆకలైనప్పుడు దేవునికి మొరపెడుతుంది, దేవుడు దానికి ఆహారాన్ని పంపిస్తాడు. దేవుడు నాకు తిండి పెట్టాడు అనేది సంతోషంతో తిని హ్యాపీగా ఎగురుతూ ఉంటుంది, కావు కావు అనుకుంటా. ఏంటది? కాకి. బాధ్యత, ప్రతి బరువు భారం కొరకు ప్రార్థించాలి అనేది ఈ కాకి మొర్ర మనకు నేర్పిస్తుందండి. ప్రార్థించి మొర్ర పెట్టి దేవుని దగ్గర నుంచి పొందుకున్న వాళ్ళనో దానికి ఆహారం పంపుతాడు కదా, మొర్ర పెట్టినప్పుడు ఆహారం వస్తుంది. ప్రతి సబ్జెక్ట్ గురించి, ప్రతి విషయం కొరకు మొర్రపెట్టి దేవుని నుంచి పొందాలి. నేను మొరపెట్టలేను, నా వల్ల కాదు, మీరే మొరపెట్టండి అనేది కొందరికి ఉంది. అందుకనే పాస్టర్ల మీద ఆధారపడటం జరుగుతుంది. కొందరు పాస్టర్ల మీద ఆధారపడే సబ్జెక్ట్ ఎందుకు చెప్పానా, పిల్ల పాలు తాగేది ఎంతకాలం తల్లి దగ్గర చెప్పు? 2 ఏళ్ళు తాగుతుంది. తర్వాత ఏం చేస్తుంది? అన్నం తింటుంది. ఈ పాలు తాగే వ్యవస్థ ఉంది చూడు, అది పాస్టర్ల మీద ఆధారపడే వ్యవస్థ. నా 2 కాళ్ళు పాడిపోయినాయి, నా 2 కాళ్ళు బాగు చేయండి పాస్టర్ గారు అంటే నాకు భయం వేసి, నీ 2 కాళ్ళు నేనే ఎట్లా బాగు చేయాలి? చేయమంటే ప్రార్థన చేస్తా, దేవుడు బయలుపరిస్తే వస్తాను, ఎత్తిన చేయబెడతా, బాగా అవుతావు. కానీ ఆయన బయలుపరిచేదాకా నీకు నిదానం లేదు కదా. నీ ముఖం కూడా చూడలే, నేను ఎన్నడు ముఖం కూడా చూడలే. ఫోన్లో వస్తుంది, ఎవరో నా నెంబర్ క్యాలెండర్ మీద తీసుకొని ఫోన్లు చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు. మరి ఎట్లా? దేవుడు బయలుపరచుకోకుండా ఒక కార్యం అవుతుందా? నేను ప్రార్థన చేస్తుంటే కనుసూపు వచ్చింది నాగమ్మ అనే ఒక అమ్మకి, ముసలిదానికి. ఆ ముసలిది లేదు, ఇప్పుడు చచ్చిపోయింది, భూమి మీద లేదు. అంటే నేను ప్రార్థన చేస్తుంటే కొన్ని కార్యాలు, కుష్ఠపుండు స్పర్శ వచ్చింది, బాగయ్యారు. నేను ప్రార్థన చేస్తుంటే, నేను మొర్రపెట్టినప్పుడు దేవుడు చేసిన కార్యాలు. ఈ యొక్క ఈపు పైన గడ్డలు, కణుతుల్లాగా గడ్డలు ఉన్నాయి ఒకళ్ళకి, ఒక ముసలమ్మకి. ఆ గడ్డలు పట్టుకుంటే చర్రమని కరిగిపోయింది. నాకే చిత్రం వేసింది, ఈ గడ్డలు ఎందుకు కరిగిపోతున్నాయి అనుకున్నా. నేను అప్పటికి 40 దినాలు ఉపవాసంలో గడుపుతున్నా, రోజుకి కొన్ని గంటలైన ప్రార్థనలో గడపగలిగా. ఆ గడ్డలు కరిగే టయానికి నేను ప్రార్థనలో ఉంటుంటిని. రోజువారీగా ఒక మందిరంలో ప్రసంగం చేస్తూ స్వస్థ ప్రార్థనలు చేస్తుంటే గడ్డలు ఇట్లా పట్టుకుంటే సర్రమని కరిగిపోయినాయి, లేవు, ఒళ్ళంతా ఎక్కడ చూసినా లేవు, ముసలమ్మ. నేను ప్రార్థన చేస్తుంటే తలనొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు బాగవుతుండే. దానికి మందు ఏంటంటే, అట్లా బాగవటానికి ఒక 3 గంటల ప్రార్థన ఉండాలా, ఉపవాసం ఉండాలా. అటు వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తి 40 దినాలు కన్నీటి ప్రార్థన, ఇవన్నీ దానికి మసాలాలు అన్నట్టు, దినుసులు. అలాంటి క్రియలు అవ్వటానికి ఇవేమీ మసాలా దినుసులు లేకోకుండా అటు వ్యక్తి ప్రార్థన జీవితంలో కార్యాలు జరగాలంటే ఎట్లా జరుగుతాయండి? జరగవు. దానికి కొన్ని ఉన్నాయి చేయవలసినవి. అవన్నీ ఒక వ్యక్తి చేస్తుంటే అటు వ్యక్తి వలన దేవుడు కార్యాలు చేస్తాడు. కొన్ని ప్రాంతాల్లో సంతానం కలిగింది ప్రార్థన వలన, దేవునికి స్తోత్రములు. మొరపెట్టడం వల్ల దేవుడు క్రియ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొరపెట్టడం వలన దేవుడు కార్యం చేస్తాడు. చూడండి, పసిపిల్ల పాలు తాగుతుంది ఎంతకాలం? 2 ఏళ్ళు. ఆ తర్వాత ఆహారము తినటము నేర్పిస్తుంది తల్లి, బలమైన ఆహారం. అలానే విశ్వాసులు కూడా ఈ ప్రార్థనలు చేయటం, స్తోత్రించడం, స్తుతించడం, మొర్ర పెట్టడం, ఇవన్నీ అభ్యాసంలోకి ప్రతి విశ్వాసి తీసుకొస్తే వాళ్ళ ద్వారా కార్యాలు దేవుడు చేస్తాడన్నట్టు. ఎప్పుడు పాస్టర్ మీద ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడాలి.
పాస్టర్ మీద ఆధారపడితే పాస్టర్ ఏమీ చేయలేడు. దేవుని మీద ఆధారపడితే దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సాధ్యమైనంత వరకు సంఘ కాపరి కొన్ని విషయాలని సంఘ విషయంలో బాధ్యత వహిస్తాడు అన్నట్టు. ఈ కొన్ని విషయాల్లో, బరువు బాధ్యతల విషయాల్లో. కనుక దేవునికి స్తోత్రములు. కొన్ని సాధ్యం అవుతాయి, కొన్ని సాధ్యం కావు విషయాలు. దేవునికి స్తోత్రములు. మరి దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక. కాకి మొర్రపెట్టెను, కాకి పిల్లలు మొర్రపెట్టి దేవుని నుంచి ఆహారం పొందుకుంటాయి. దీని అర్థం ఏంటంటే, కాకులు అంటే పక్షులు, జంతువులు ఇవన్నీ దేవుని దగ్గర నుంచి ఆహారాన్ని పొందుకుంటాయి. అవి దేవునితో మాట్లాడతాయి. మరి దేవునికి మనుషుల భాషే వస్తుంది కదండి. పక్షుల భాష, జంతువుల భాష దేవునికి వస్తుందా అంటే, దేవునికి వస్తుందా పక్షుల భాష, జంతువుల భాష? భూమి మీద ఎన్ని జీవులు ఉన్నాయో, లేక ఈ విశ్వాల్లో ఎన్ని జీవులు ఉన్నాయో అన్ని జీవులతో దేవుడు మాట్లాడగలడు. అవసరమైతే వాటి ఆకారము దాల్చి వాటి రూపంలో వాటి దగ్గరికి పోయి ముచ్చట పెట్టి మాయమైపోతాడు. అది దేవుని యొక్క లక్షణం, దైవ లక్షణం అది. ఇప్పుడు గొర్రెకి మనిషి మాట్లాడితే గొర్రెకి అర్థం కాదు. అయితే గొర్రె రూపం దాల్చాలి, గొర్రెలాగా వెళ్ళి అక్కడ మాట్లాడి అక్కడ అదృశ్యం అయిపోవాలి. అప్పుడు ఆ గొర్రె ఏమనుకుంటుంది, ఈ వచ్చినవాడు దేవుడు అని ఆ గొర్రెకి అర్థమైపోద్ది అట్లా. కనుక దేవుడు సర్వజీవుల యొక్క భాషలో ఆయన మాట్లాడగలడు. ఇప్పుడు ఈ యొక్క ఒక్కొక్క జీవి ఒక్కొక్క రకంగా అరుస్తుంది. వాటికి అర్థం కావాలంటే ఆ అరుపులోనే ఆయన వాటితో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రములు. కనుక కాకులు దేవునికి మొర్ర పెడతాయి అంటే అర్థం ఏంటి? కాకులు మాట్లాడతాయి. ఎవరితో మాట్లాడతాయి? మనతో మాట్లాడు. కాకులు మనతో మాట్లాడితే మనకు అర్థమవుతుందా? కాకులు, జంతువులు అన్నీ దేవుణ్ణి స్తుతిస్తాయి. అగ్ని, వాయువు, జలము అన్నీ దేవుణ్ణి స్తుతిస్తాయి, ఆరాధిస్తాయి అన్నట్టు. మనకు తెలియదు, మనం కేవలం మనమే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటాం. సర్వము దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటుంది, దేవుణ్ణి ప్రేమిస్తుంది. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.